Hello friends, welcome to my video. This video is sponsored by School of Business Organization Private Limited. Thank you. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. హలో ఫ్రెండ్స్, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి ఉంటుంది. ఈ అలవాట్లు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించవచ్చు. అవేమిటంటే, చాలా మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడడం చాలా కష్టం. ఒకసారి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే దాని నుంచి తేరడం ఎంతో కష్టంతో కూడుకున్నది. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి ఉంటుంది. మనం చేసే పొరపాట్ల వలన కొన్ని సమస్యలు వస్తాయి. తెలిసి చేసినా తెలియక చేసినా సమస్యలు అనేవి వస్తాయి. ఒకవేళ మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఇక నుంచి మానుకోండి. చాలా మంది కుళాయిల్ని ఎప్పటికప్పుడు క్లోజ్ చేయరు. అయితే కుళాయి కట్టకపోవడం వలన నీరు కారిపోతూ ఉంటుంది. అలా నీరు వృధాగా పోతే డబ్బులు కూడా అదే విధంగా ఖర్చు అయిపోతాయి. ఒక్కోసారి ఏదైనా రిపేర్ అయి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా వెంటనే లీక్ అవ్వకుండా రిపేర్ చేయించుకోవడం మంచిది. ఇల్లు శుభ్రంగా లేకపోవడం. చాలా మంది సర్దుకుందాంలే అని వదిలేస్తూ ఉంటారు. ఇల్లు అలా చిరాకుగా తయారవుతుంది. ఇలాంటి ఇంట్లో కూడా డబ్బులు ఉండవు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించి ఇంటిని ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చనిపోయిన వారి కోసం పితృపక్షం సమయంలో చనిపోయిన పూర్వీకులను తలుచుకుని కార్యక్రమాలను చేయాలి. అలాగే వారు చనిపోయిన రోజు కూడా స్వార్థం పెట్టడం వంటివి చేయాలి. అప్పుడే సంతోషంగా ఉండొచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి రావచ్చు. నైరుతి ధనాన్ని అందిస్తుంది, స్టెబిలిటీని పెంచుతుంది. నైరుతి వైపు శుభ్రంగా లేకపోవడం, చెత్తా చెదారంతో నిండి ఉండడం వంటి తప్పులు చేయకండి. ఇలాంటి తప్పులు చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నైరుతి వైపు ఫోటోలు లేదా దేవుడి ఫోటోలు వంటి వాటిని పెట్టండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి, శుభ్రంగా ఉంచండి. నైరుతి వైపు మనీ ప్లాంట్ పెంచితే కూడా చాలా మంచిది. విరిగిపోయిన కుబేరుడి విగ్రహం. కుబేరుడు సంపదకు అధిపతి, శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో కుబేరుని విగ్రహం ఉండడం మంచిదే, కానీ విరిగిపోయిన కుబేరుడి విగ్రహం ఉండకూడదు. అలా ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు. ఈ వీడియోలో నేను మీకు అందించిన సమాచారం గాని సూచనలు గాని పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని చెప్పలేం. నిపుణుల సూచనల ప్రకారమే నేను ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.